రైతులకు యూరియా కష్టాలు లేవు, అసలు రైతులు ఇబ్బంది పడుతున్నట్టు నా దృష్టికి కూడా రాలేదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి సారు చెప్పిన ముచ్చటను నిన్న మన జోర్దార్లో చెప్పుకున్నాం కదా. ఇగియాల సారు ఇలాకాల కొంతమంది గిట్ల గోసపడుతున్నారట. మరి ఇదన్నా సార్కు కనబడ్డదో లేదోనని మన జోర్దార్లకి పట్టుకొచ్చిన వల్ల ఈ వీడియో చూడంగానే మీకు ముచ్చటేందో సౌజ ఏముంటది కదా. ఏ పార్టీలో ఉన్నాడో తెలియని స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సార్కు ఓటేసి గెలిపించిన నియోజకవర్గ ప్రజలు పడుతున్న బాధను ఇట్లా బయట పెట్టిర్రు. శ్రీహరి సారు ఇలాకాలున్న తానేదార్పల్లిలా రోడ్లన్నీ వర్షాలు చేయంగా బురదమయంగా మారినాయట. ఈ బురద రోడ్లతోని ఊరోళ్లకు చాలా తక్లీఫ్ అవుతున్నదట. ఎన్ని మాటలు చెప్పినా ఇటు ఎమ్మెల్యే అటు అధికారులు ఎవ్వరు పట్టించుకుంటూనే లేరట. గన్ని మాటలు చెప్పి మాకే ఇసుకొస్తాంది గాని వాళ్ళకు మాత్రం షేక్ ఎక్కుతలేదు. చెవిటోను ముంగట శంఖ ఊదినట్టే అవుతున్నదని ఇలా ఈ తీరుగా నిరసన చేసిరన్నట్టు వాళ్ళు. ఇట్లా నాట్లేసి నిరసన చేస్తేనన్నా మాకు రోడ్లు వేయాలనేది గండ్ల పడుతుందో లేకుంటే ఇది కూడా నా దృష్టికి రాలేదు. అయినా వర్షాలు పడ్డప్పుడు వరద రాకుంటుంటదా, వరద వచ్చినప్పుడు బురద కాకుంటుంటదా అని ఉల్టా మమ్మల్ని అంటాడు అని కొందరు ఎడ్డిస్తుంటే, ఇంకొందరు మాత్రం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి 100 కోట్ల నిధులు తెచ్చిందని చెప్తున్న కడియం శ్రీహరి సారు అవిటిని ఎక్కడ ఖర్చు పెట్టిందని ప్రశ్నిస్తున్నారు. బురద రోడ్లతోని అవస్థ పడుతున్న అక్కడి ప్రజలు. నేను గెలిచిన పార్టీ ప్రతిపక్షంలో ఉన్నది. నేను ప్రజలకిచ్చిన హామీలు నెరవేరాలంటే అధికార పార్టీలో ఉంటేనే సాధ్యమవుతుందని చెప్పిన కడియం శ్రీహరి సారు ఇంకెప్పుడు అభివృద్ధి చేస్తాడని ఇంకొందరు ప్రశ్నిస్తున్నారు. చూడాల మరి ఈ ప్రజలకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి సారు ఏం సమాధానం చెప్తాడో, పదవీ కాలం అయిపోయే లోపల ఏ పార్టీ అభివృద్ధి చేస్తాడో.